హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే బాగున్నాను, ఇంకా మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. సో చాలా డేస్ అయిపోయిందనమాట నేను వీడియోస్ అప్లోడ్ చేసి. యాక్చువల్లీ కొంచెం టైం కుదరక వీడియోస్ అవి అప్లోడ్ చేయలేకపోతుండేదాన్ని చాలా డేస్కి. ఈరోజు అయితే వీడియో అప్లోడ్ ఎలాగైనా చేద్దామని అనుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ శనగపిండి కర్రీ చేశాను అనమాట. సో కర్రీ అయితే కొంచెం మిగిలిపోయింది, అదేమో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మిగిలిపోయి ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే కానీ నైట్ చపాతీ చేసినప్పుడు తినొచ్చు కదా, వేస్ట్ చేయడం ఎందుకని. ఈరోజు అయితే నేను ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే అరటికాయ ఫ్రై కూర అనమాట. అంటే నార్మల్గా అయితే మనం అరటికాయని బజ్జీలు చేసుకుంటాం, లేకపోతే అరటికాయ ఫ్రై, టమాటా వేసి కూర చేస్తారు, తర్వాత పెసరపప్పు అరటికాయ కూడా చేస్తారు. బట్ అది ఎంతమంది చేస్తారో నాకు తెలీదు. మేమైతే పెసరపప్పు అరటికాయ వేసి కూర చేస్తాం అనమాట, అంటే పప్పులాగా. బట్ ఈరోజు నేను చేయబోతుంది ఏంటంటే అరటికాయ ఫ్రై కర్రీ. సో అరటికాయని మామూలుగా మనం క్యూబ్ సైజ్గా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజు. సో ఫస్ట్ ఏంటంటే అరటికాయ తొక్క తీసి ఒక అరటికాయకి ఇలాగ 4 ముక్కలు చేసి 1/4 ఉంటుంది కదా, దాన్ని ఇవ్వండి ఈ సైజ్ ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి కొంచెం పసుపు నీళ్ళు తీసుకున్నాను, ఎందుకంటే అరటికాయ తొందర నల్లగా అయిపోతాయి కదా. బాగా క్లీన్ చేసి తీసిన తర్వాత దాంట్లోకి కొంచెం శనగపిండి, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, కారం అంతే, ఎక్కువ వేయకూడదు. అవన్నీ వేసిన తర్వాత ఒకసారి కిందకి పైకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. అంటే మొత్తం పౌడర్ అంతా, అంటే ఏదైతే మనం డ్రై స్పైసెస్, డ్రై పౌడర్స్ వేసో అవన్నీ ఎవ్రీ ముక్కలకి అతుక్కున్నట్టు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని ఇక ముక్కలన్నిటికీ ఇక వీడియోలో చూపించినట్టుగా ఇలా వేసుకోవాలన్నమాట. అంటే ఏ మామూలుగా మనం అరటికాయ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే చల్లారిపోతే తినాలనిపించదు. బట్ ఇదేంటంటే పన్నీర్ కర్రీ అనుకోవచ్చు, చికెన్ కర్రీ లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మసాలా వేసి చేయబోతున్నామని. సో ఇవ్వండి మొక్కలు అవన్నీ ఫ్రై చేసి తీసుకున్నాను. ఈ మొక్కలన్నీ ఫ్రై అయ్యే లోపల నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఏమో రెడీ చేసి పెట్టుకున్నాను. సో మొక్కలన్నీ ఫ్రై చేసి తీసిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా. సో ఆ ఆయిల్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేమో ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. మసాలా కర్రీ చేసినప్పుడు ఇలాగా గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో చేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత ఒక టమాటా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. సో కొంచెం రుచికి సరిపడంత ఉప్పునైతే యాడ్ చేశాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే వాటర్ దిగుతుంది కదా, దానివల్ల తొందరగా కుక్ అయిపోతుందని. చూడండి, సాల్ట్ వేయడం వల్ల బాగా తొందరగా కుక్ అయిపోయింది, మసాలా మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం చిటికెడంత పసుపు, కారంకి సరిపడంత కారపొడి, ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇంకా కర్రీ మసాలా అవన్నీ వేసిన తర్వాత అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో కింద అడుగంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ పొడి మసాలా వేస్తాం కదా, తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వాటర్ వేయడం వల్ల అవి ఏంటంటే కొంచెం కింద అంటుకోకుండా ఉంటుందని కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో దానివల్ల మసాలా ఫ్రై అయిపోతుంది, అలాగే మసాలా మాడదు. సో ఇదంతా ఒకసారి ఒక 30 to 40 సెకండ్స్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే ఏదైతే అరటి ముక్కలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అదేమో దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. ఇది ఉట్టిది ఇలా తిన్నా సరే చాలా బాగుంది. చూడడానికి పన్నీర్ లాగా అనిపిస్తుంది, బట్ పన్నీర్ కాదు, అరటికాయ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా బాగుంటుంది, అలాగే రైస్లోకైనా బాగుంటుంది. అంటే రైస్ కలుపుకోవడానికి సాంబార్ కానీ, పప్పుచారు కానీ, చారు అవి చేస్తుంటాం కదా, ఇది సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది. చపాతీస్కి అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. ఎవరైనా అరటికాయ ఇష్టపడకపోయిన వాళ్ళైనా ఇలా చేసిస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు. మనం ముందుగా నేపిన అరటికాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత మనం ఒకవేళ మీరు డ్రై మసాలా కావాలంటే వాటర్ వేసుకోకండి, బట్ కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం గ్రేవీకి సరిపడంత, అలాగని మరీ పలచన కాదు, అలాగని మరి థిక్ కాదు, కొంచెం మనకి మీరు కన్సిస్టెన్సీ బట్టి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది, అంటే అందుకని నేనైతే
కొంచెం వాటర్ని యాడ్ చేశాను. గ్రేవీ కర్రీ కాదు, ఓన్లీ డ్రై కావాలనుకున్నారు అనుకోండి, అప్పుడేమో వాటర్ యాడ్ చేయకుండా అలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ అరటికాయ అంటే ఫ్రై అయినప్పుడే కుక్ అయిపోయి ఉంటుంది. బట్ గ్రేవీ అనేది పట్టడానికి అయితే ఇంకొంచెం మూత పెట్టి కుక్ చేసుకుంటే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అరటికాయ ఫ్రై కొరతో మేము లంచ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం. ఇంకొంచెం కర్రీ నేను నైట్ కోసం కూడా ఉంచుకున్నాను. ఈరోజు మా ఇంటికి అయితే ఒక క్యూట్ లిటిల్ గెస్ట్ వచ్చిందనమాట, తినే అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ తిను బొట్నీస్ అమ్మాయి, మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళ పాప అనమాట. తన పేరు పంకు అంట. అంటే ఇంకా రియల్ నేమ్ వేరే చెప్పారు, అదైతే మాకు అసలు పలకట్లేదు. బట్ నిక్ నేమ్ అయితే పంకు. అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో, మొత్తం క్యూట్నెస్ ఓవర్లేడెడ్ అనమాట ఈ అమ్మాయి. తినకి మేబీ ఇప్పుడు 15 months 14 months. సో వీడియోస్ అయితే ఎంత ఎంజాయ్ చేసి చూస్తుందో చూడండి మీరే. ఎంత క్యూట్గా ఉంది కదా, అలాంటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంటుంది అనమాట. సో వీడియోస్ అయితే బాగా ఎడిక్ట్ అయిపోయింది అమ్మాయి. అంటే వాళ్ళ డాడీ అంటుండారు ఏంటంటే, అతను ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ మమ్మీ మరి తను పడుకోదంట డే అంతా. సో తనకి ఇంకా మొబైల్ పెట్టేస్తుంది వాళ్ళ మమ్మీ. మొబైల్ కానీ టీవీ కానీ పెట్టేస్తే అమ్మాయి అలా చూస్తూ ఉంటుందంట. చూడండి, వాళ్ళ డాడీ మొబైల్ తిప్పేసరికి అది తిరిగిపోతుంది అనమాట. అంటే మొబైల్ ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ఫస్ట్ నేను పిలిస్తే నా దగ్గరికి రాలేదు. అప్పుడేమో మొబైల్ చూపించి చూపిస్తాను అంటే వచ్చింది. యాక్చువల్లీ నేను హిందీలో చెప్తుండేదాన్ని, ఇంగ్లీష్లో చెప్తుండేదాన్ని. బట్ తను చిన్న పాప కదా, తనకి అర్థం అవుతుండేది కాదు. వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే అప్పుడు అర్థం చేసుకుంటుండేది. ఎంత క్యూట్గా ఉందో అసలు, చూస్తే చూడాలనిపిస్తుంటుంది. బట్ ఎక్కువ చూస్తే దిష్టి తగలేస్తుందని మేము కూడా ఎక్కువ వీడియో తీసుకోలేదు, లైట్గా క్లిప్ తీసుకున్నాను. మా అబ్బాయి అయితే అలా వీడియో తీస్తూనే ఉంటుండే, ఆడికి అంత నచ్చింది అమ్మాయి అంటే. చిన్నపిల్లలు అంటే ఎవరికైనా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. ఇంతట్లో అయితేమో బొద్దుగా ముద్దుగా భలేగా ఉంది, క్యూట్గా. సో రైమ్స్ అవి పెడితే చూస్తుంది. ఆ రైమ్స్ చూసినప్పుడు తను చిన్న పాప అయినా సరే అవి యాక్షన్స్ ఉంటాయి కదా, సో తను కూడా చేస్తుంది. పాపం కాలు పీగుతుందేమో, కూర్చోడానికేమో టేబుల్ మీద ఎక్కిపోతుంది, టీపై మీద. మళ్ళీ మా ఒళ్ళో వచ్చి కూర్చోంటే కూర్చోదట. చూడండి ఎలా ట్యాప్ చేస్తుందో. ఫోన్ పడిపోయింది, నేను తీస్తుంటే నేను ఎక్కడ ఫోన్ తీసేసుకుంటాను నా వైపు చూస్తుంది. మధ్య మధ్య డ్యాన్సులు కూడా చేస్తుంది. వాళ్ళ డాడీ అంటున్నాను అనమాట, డ్యాన్స్ పంకు క్లాప్. వాళ్ళ డాడీ ఇన్స్ట్రక్షన్ అయితే బాగా వింటుంది అమ్మాయి. आज कितना 5 बजे में सोया, टीवी देखा के